బులెటిన్లో బ్రేకింగ్ చూస్తున్నాం. తెలంగాణ భవన్లో ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు అధ్యక్షతన బీఆర్ఎస్ శాసనసభ పక్ష పార్లమెంటరీ పార్టీ సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశానికి బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు హాజరయ్యారు. ఈ సమావేశంలో నాయకులకు పార్టీ అధినేత కేసీఆర్ తెలంగాణ దశాబ్ది ఉత్సవాలపై దిశానిర్దేశం చేస్తున్నట్లు తెలుస్తుంది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఆవిర్భావం జరిగి ఈ ఏడాది జూన్ 2వ తేదీ నాటికి 9 ఏళ్లు పూర్తయి 17లో ప్రారంభం కానున్న నేపథ్యంలో దశాబ్ది ఉత్సవాలను నిర్వహించాలని ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. జూన్ 2 నుంచి జూన్ 21 రోజుల పాటు ఈ దశాబ్ది ఉత్సవాలు కొనసాగుతున్నాయని వెల్లడించింది. ఈ నేపథ్యంలో దశాబ్ది ఉత్సవాలపై నేతలకు దిశానిర్దేశం చేసేందుకు సీఎం కేసీఆర్ సమావేశం ఏర్పాటు చేశారు. బులెటిన్లో బ్రేకింగ్ చూస్తున్నాం. తెలంగాణ భవన్లో ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు అధ్యక్షతన బీఆర్ఎస్ శాసనసభ పక్ష పార్లమెంటరీ పార్టీ సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశానికి బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు హాజరయ్యారు. ఈ సమావేశంలో నాయకులకు పార్టీ అధినేత కేసీఆర్ తెలంగాణ దశాబ్ది ఉత్సవాలపై దిశానిర్దేశం చేస్తున్నట్లు తెలుస్తుంది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఆవిర్భావం జరిగి ఏడాది జూన్ 2 నాటికి దాదాపు 9 ఏళ్లు పూర్తయి 17 ప్రారంభం కానున్న నేపథ్యంలో దశాబ్ది ఉత్సవాలను నిర్వహించాలని ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. జూన్ 2 నుంచి దాదాపు 21 రోజుల పాటు ఈ దశాబ్ది ఉత్సవాలు కొనసాగుతున్నాయని వెల్లడించింది. ఈ నేపథ్యంలో దశాబ్ది ఉత్సవాలపై నేతలకు దిశానిర్దేశం చేసేందుకు సీఎం కేసీఆర్ సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లు తెలుస్తుంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ అందిస్తాడు. హరీష్, చెప్పండి. థ్యాంక్ యూ వెరీ మచ్. టీఆర్ఎస్ భవన్ లో టీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం కొనసాగుతుందని చెప్పొచ్చు. ప్రధానంగా 3 గంటలకు సీఎం కేసీఆర్ టీఆర్ఎస్ భవన్ చేరుకున్నారు. అండ్ అంతకు ముందుకే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లు సమావేశం ముందుగానే చేరుకున్నారు. ప్రధానంగా ఏదైతే జూన్ 2వ తేదీన తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సంబంధించి 10 సంవత్సరాలు పూర్తి చేసుకోనున్న నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఘనంగా ఈ ఉత్సవాలను నిర్వహించేందుకు ప్రభుత్వం కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా ఘనంగా ఉత్సవాలు నిర్వహించాలి. దీనికి సంబంధించి కూడా అంటే నియోజకవర్గ స్థాయిలో ఎమ్మెల్యేలు, అలాగే మంత్రులు, కార్పొరేషన్ చైర్మన్, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ప్రతినిధులంతా కూడా ఈ ఉత్సవాలను దగ్గరుండి చూసుకోవాలి. ఘనంగా నిర్వహించేందుకు 10వ దశాబ్ది ఉత్సవాలు సంబంధించిన అన్ని అంశాలతో కూడిన వివరాలను సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేసినారు. ప్రధానంగా ఈరోజు ఏదైతే జూన్ 2వ తేదీకి సంబంధించి 21 రోజుల పాటు రాష్ట్రంలో ఈ ఉత్సవాలు నిర్వహించున్నారు. ప్రధానంగా దీనికి సంబంధించి ఏర్పాట్ల విషయం కావచ్చు, అలాగే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వచ్చే 6 నెలల కాలంలో సార్వత్రిక ఎన్నికలు ఉన్నాయి. ఎన్నికల నేపథ్యంలో కూడా ఏ విధమైన అంశాలతోటి, ఏ విధమైన హామీలతోటి ప్రజాక్షేత్రంలోకి వెళ్ళాలి. అలాగే ఇప్పటి నుంచే కూడా నేతలంతా కూడా ప్రజా క్షేత్రంలో ఉండాలి, ప్రజల్లో ఉండే విధంగా కూడా ఇప్పటి నుంచి పనిచేయాలి. అలాగే ఏదైతే కర్ణాటక విషయానికి వస్తే, కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ గెలిపించిన నేపథ్యంలో కూడా అదే వైబ్రేషన్స్ తెలంగాణలో కొనసాగుతాయని కూడా కొన్ని వాదనలు వినిపిస్తున్నాయి. వార్తల్లో అంటే మన రాజకీయాల్లో చర్చ నడుస్తుంది. ఈ నేపథ్యంలో కూడా ఇక్కడ ఏదైతే కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ గెలుపు అయితే ఇక్కడ ఏమాత్రం తెలంగాణ ప్రాంతం పైన, తెలంగాణ ప్రజలపైన, తెలంగాణ ఓటర్ల పైన కూడా ఏమాత్రం ఉండదు. అలాగే దీనికి సంబంధించి అక్కడ ఏదైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కర్ణాటక వరకే పరిమితం, తెలంగాణలో కొనసాగదంటూ కూడా ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేసినట్టు, అలాగే దానికి సంబంధించిన ధీమా కల్పించినట్టుగా కూడా అక్కడ మనకు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రధానంగా చూడవచ్చు, ఏదైతే ఈ కీలక అంశాలు కావచ్చు, ఏదైతే కర్ణాటక ఎన్నికల అంశం కావచ్చు, దానికి సంబంధించి 21 రోజుల పాటు ఇక్కడ జరగనున్న అది తెలంగాణ అవతరణ దినోత్సవం సంబంధించిన అంశాలు, అలాగే వచ్చే ఎన్నికల్లో ఏ విధమైన బీఆర్ఎస్ పార్టీ ఏ విధమైన వ్యూహాలతోటి ముందుకెళ్ళాలి, ఏదైనా ప్రతిపక్షాలకు సంబంధించిన బలహీనతలు బహిర్గతం చేయాలి, అలాగే అంటే బలహీనతలు ఏ విధమైన బలహీనతతో మనం ముందుకెళ్ళాలి ప్రజల్లోకి, అలాగే ఇలాంటి ఇప్పటి వరకు బీఆర్ఎస్ పార్టీ సంబంధించి 10 సంవత్సరాల కాలంలో ఇలాంటి పథకాలు ప్రవేశపెట్టాము. ఆ పథకాలు, సంక్షేమ పథకాలు ఇవన్నీ ప్రజల్లో ఏ విధంగా ఉన్నాయి, అలాగే దీనికి సంబంధించి మళ్ళా ఫ్యూచర్ అంటే భవిష్యత్తులో ఎలాంటి పథకాలు తీసుకొస్తే బాగుంటుంది, ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా ఎలాంటి పథకాలు తీసుకురావాలి, అలాగే 2 సంవత్సరాలు ఇప్పటికీ
రెండు రెండు సార్లు బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలో తీసుకొచ్చాం. అది హ్యాట్రిక్ కొట్టే దిశగా కూడా ఏ విధమైన వ్యూహాలతోటి వెళ్ళాలి అని పాల్గొనాలి. అంటే ఆయా నియోజకవర్గాల్లో సామర్థ్యాలు ఏంటి, అక్కడ ఉన్న బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అనుకూలతలు ఏంటి, ఇవి ఇంకా ఎంతమందికి ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు ఎంతమందికి ప్రజల్లో ఏ విధమైన అంటే ఏ విధంగా చేరుకునే ప్రజల్లో దీనికి సంబంధించి ఎలాంటి ఒపీనియన్ ఉన్న దానిపైన కూడా అక్కడ ఎమ్మెల్యేలను కేసీఆర్ రివ్యూ తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా చూడవచ్చు. దీనికి సంబంధించి రేపైతే ఈ కీలక భేటీ అయితే ఉన్నది. దీనికి సంబంధించి రేపు కేబినెట్ భేటీ సమావేశంలో కూడా పలు అంశాలపైన కూడా చర్చించి నిర్ణయాలు తీసుకునేందుకు కూడా సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేసినట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా చూడవచ్చు, ఏదైతే ఇప్పటికే దళిత బంధు, రైతు బంధు, పలు అభివృద్ధి ఏదైతే పథకాలు ప్రవేశపెట్టారో దీనికి సంబంధించి వచ్చే ఎన్నికలకు కొన్ని పథకాలు ఆల్రెడీ కేసీఆర్ కొన్ని పథకాలు తీసుకొస్తున్నట్లుగా తెలుస్తుంది. ప్రధానంగా గృహలక్ష్మి సంబంధించిన గృహలక్ష్మి పథకం, అలాగే పోడు భూముల పట్టాలకు సంబంధించిన తేదీని ఎప్పటి వరకు పోడు భూముల పట్టాల తేదీని రేపు రేపు కేబినెట్ భేటీలో ఈ సమావేశం నిర్ణయించి ఓ తేదీని ప్రకటించే చూస్తారు. అలాగే దీనికి సంబంధించి అంబేద్కర్ స్టాచ్యూ ఏదైతే అమరవీరుల స్థూపానికి సంబంధించిన తేదీని కూడా రేపు ఖరారు చేయనున్నట్టు తెలుస్తుంది. ప్రధానంగా వచ్చి ఇక్కడ పథకాలు కావచ్చు, అలాగే దీనికి సంబంధించి వచ్చే 6 నెలల కాలంలో ఏ విధమైన అంశాలతోటి, ఏ విధమైన వ్యూహాలతోటి బీఆర్ఎస్ పార్టీని యాక్టివ్ కొట్టే విధంగా, అలాగే కర్ణాటక ప్రభావం తెలంగాణలో ఉండవు. అలాగే దీనికి సంబంధించి ఏదైతే రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలకు సంబంధించి 21 రోజుల పాటు దీని అంటే బీఆర్ఎస్ పార్టీ పరంగా కూడా ప్రభుత్వ పరంగా కూడా ఘనంగా నిర్వహించేందుకు ఈ అంశాల పరంగా కూడా ఇదంతా ఈ రోజు ఒక ఈ సమావేశంలో కేసీఆర్ దిశానిర్దేశం చేసినట్లుగా తెలుస్తుంది. వరుణ్. థ్యాంక్ యూ హరీష్.